ఇది ఒక రియల్ హర్రర్ స్టోరీ. ఒక ఊర్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఊర్లో ఒక క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. అక్కడ ఆడుతూ ఉంటారు. ఆ గ్రౌండ్ పక్కన ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక చిన్న గుడిసెలో ఉంటారు. ఫ్రెండ్స్ అందరు క్రికెట్ ఆడాక ఆ ముసలి వాళ్ళని కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి అక్కడ కొంచెం వాటర్ తాగి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ముసలమ్మ అంటే చాలా ఇష్టం. సడన్ గా ఒక రోజు ఆ ముసలామెకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతుంది. అలా వాళ్ళు ఆ గ్రౌండ్ కి వెళ్ళడం మానేస్తారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సరే చాలా రోజులైంది కదా, క్రికెట్ గ్రౌండ్ కి వెళ్ళి క్రికెట్ ఆడదామని అనుకుంటారు. వాళ్ళలో ఆ గ్రౌండ్ కి ఒకతను వెళ్తాడు. వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ అక్కడికి ఎవరు రారు. వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తారు. బట్ ఎవరు కాల్ లిఫ్ట్ చేయరు. మెల్లగా చీకటి పడిపోతుంది. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్దామని అనుకుంటాడు. అతనికి పక్కన ఉన్న ఒక చింత చెట్టు నుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఎవరు అనుకుంటా అలానే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ యొక్క చింత చెట్టు కింద అదే ముసలమ్మ దయ్యంగా మారి చూస్తుంది. రా నాయనా, నీకోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న అతను అక్కడి నుంచి భయంతో పరిగెడతాడు.